దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపాను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. హీరాము వద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతని కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయిన సంగతి నీ వెరుగుదు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా అపాయమేమీ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉంది. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్యంలో సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించడానికి అవసరమైన విశ్రాంతిని, నెమ్మదిని దేవుడు దయచేశాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సో దేవుని మందిరము నిర్మించబడాలి, దేవుని మందిరము కట్టబడాలి. దేవుని మందిరం ఎందుకు నిర్మించబడాలి అంటే ఇక్కడే చెప్పాడు చూడండి, యెహోవా నామ ఘనతకు అనే మాట చెప్పాడు. యెహోవా నామ ఘనతకు. ఒక విషయం ఏమంటే, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తులో నుండి విమోచించాడు. అయితే విమోచించబడిన ఇశ్రాయేలీయులు వారు దేవుని యొక్క బాహుబలం చేత, శక్తి చేత విమోచించబడ్డారు. కాబట్టి వారు తప్పకుండా దేవుని ఇంటి వలె లేదా దేవుని ఇల్లుగా వారు నిర్మించబడాలి. సో విమోచించబడిన ఇశ్రాయేలీయులు ఒకవేళ దేవుని ఇల్లుగా నిర్మించబడకపోతే దేవుని యొక్క విమోచన లేదా దేవుని యొక్క విడుదల కొరకై దేవుడు చూపిన బాహుబలాన్ని వారు ఎరగలేదు అని అర్థం. కారణం ఏంటంటే చూడండి, దైవ గ్రంథంలో నుంచి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయంలో. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. వచనం 20 నుంచి చదువుదాం. వచనం 20 ఎవరైనా చదవండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం వచనం 20. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. చదవండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి, ఈ వచనంలో ప్రభు మనల్ని విమోచించినప్పుడు ఎలా విమోచించాడు అంటే మనం 17 నుంచి చదవచ్చు. 17 నుంచి గమనిస్తే బలాతిశయము చేత అనే మాట అక్కడ వ్రాయబడింది. ఆయన తన బలాతిశయం చేత మనల్ని విమోచించాడు. ఆ బలాతిశయం ఎంత గొప్పదంటే, ఆ బలాతిశయము యేసు ప్రభుని మృతుల్లో నుండి లేపింది, దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుండబెట్టింది, సంఘమునకు శిరస్సుగా నియమించింది. సంఘము అనేది ఆ బలాతిశయంలోంచి ఏర్పడింది. ఆ సంఘానికి కావలసిన సమకూర్పు కూడా ఆ బలాతిశయంలోంచి కలుగుతుంది. సో ఆ బలాతిశయం ఎంతటిది అనేది మనం చూస్తున్నప్పుడు, నెంబర్ 1 మృతుల్లో నుండి క్రీస్తును లేపింది. నెంబర్ 2 దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుండబెట్టింది. నెంబర్ 3 సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించింది. నెంబర్ 4 సంఘాన్ని
సంఘములో ఉన్న సమస్తాన్ని ఆ బలాతిశయం నింపుతుంది. అంతటి బలాతిశయం మన ప్రభువులో వినియోగించబడింది. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినప్పుడు ఇంత బలాతిశయం వినియోగించబడింది అనేది మనం గమనిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:7 చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమును వలన మనకు విమోచనం అని చెప్పాడు. సో దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మనం విమోచించబడ్డాం. ఆ దైవ కృపా మహదైశ్వర్యమే ఆయన బలాతిశయం. సో దైవ కృపా మహదైశ్వర్యం ఆయన బలాతిశయం అయితే, ఆ బలాతిశయం చేత ప్రభు మనల్ని విమోచించినప్పుడు ఆ బలాతిశయం ఎంత గొప్పదంటే, నెంబర్ 1 క్రీస్తుని లేపిన బలాతిశయం, దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చొనిబెట్టింది, సంఘానికి శిరస్సుగా నియమించింది. 4 సంఘము మరియు సంఘములో ఉన్న సమస్తాన్ని కూడా అది నింపుతుంది. సో అంత బలంతో ఇశ్రాయేలీయుల దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు. కానీ వారు ఒక ఇంటి వలె నిర్మించబడకపోవటం మనం చూస్తున్నాం. వారు ఒక ఇంటి వలె నిర్మించబడకపోవటం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే సొలొమోను ఏం చెప్పాడు? దేవుని మందిరం కట్టించాలంటే వీలుండాలి, ఆ వీలే నెమ్మది అని చెప్పాడు. సో నెమ్మది అనేది కలగకుండా, లేదా విశ్రాంతి అనేది కలగకుండా దేవుని యొక్క మందిరం నిర్మించబడు. సందీప్ కట్టింది చూడండి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 6 చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం వచనం 6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. రైట్, ఇక్కడ చూడండి, ఇల్లు అనే మాట గమనిస్తున్నా. ఇల్లు లేదా మందిరం, ఇల్లు లేదా దేవుని మందిరం కట్టించాలంటే ముఖ్యమైనది, మూలమైనది విశ్రాంతి. సో అందుకనే ఈ అధ్యాయంలో వచ్చిన 4వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం 18 చూడండి. 3వ అధ్యాయం 18, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను అనే మాట చూస్తున్నాం. 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం అని చెప్తుంది. కాబట్టి వితౌట్ రెస్ట్ దేవుని యొక్క ఇల్లు కట్టబడదు. ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా విమోచించాడంటే, ఆ విమోచన లేదా ఆ బలాతిశయం లేదా ఆయన కృపా మహదైశ్వర్యం వాళ్ళు విశ్రమించి అంత విడిపించాడు. కేవలం ఐగుప్తులో నుంచి బయటికి తెస్తే సరిపోదు, మళ్ళీ ప్రజలు ఐగుప్తు వైపు తిరగకూడదు. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం క్రియేట్ చేయాలా? రెస్ట్ క్రియేట్ చేయాలా. సో రెస్ట్ అంటే అర్థం ఏంటంటే వెనుకకు తిరగకపోవటం, ఐగుప్తుకు తిరగకపోవటం. ఆ మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం వచనం 38 చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎస్, అతడు వెనుక తీసిన ఎడల. చూడండి ఈ మాట, అతడు వెనుక తీయటం అంటే ఏంటంటే విశ్రమించకపోవటం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును అంటే విశ్రాంతి. వెనుక తీయటం అంటే అర్థం ఏంటి? విశ్రాంతి లేకపోవటం. సో దేవుడు ఇశ్రాయేలుని ఎలా విమోచించాడంటే వెనుక తీయనంతగా విమోచించాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఒక వ్యక్తి ఎప్పుడు వెనుక తీస్తాడంటే ఆ వ్యక్తి విశ్రమించకపోతేనే. విశ్రమించే అంతగా విమోచన జరగాలి. ఎందుకంటే విశ్రమించే అంతగా విమోచన కొరకై ప్రభు బలాతిశయాన్ని వినియోగించాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి, 3-4 వచనాలు చదువు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇలా వ్రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. పాప పరిహారము నిమిత్తము, ఆ మాట చూడండి. పాప పరిహారం అంటే ఏంటి? ఆయన చెల్లించిన వెల, ఆయన చూపించిన బలాతిశయం, ఆయన కృపా మహదైశ్వర్యం. సో ఆ పాప పరిహారం ఎంతటిది అని అంటే అక్కడే 3-4 వచనాలు అన్నాడు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకునుట అని చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రభు వెల చెల్లించటం ద్వారా మనకు పాప క్షమాపణ ఒకటే కలిగింది అనుకోండి, అప్పుడు మన వెనదిరిగే అవకాశం ఉంటుంది.
పాప క్షమాపణ ఒక్కటే కలగట్లేదు, పాప క్షమాపణతో పాటు ఇకెన్నటికీ మనం మళ్ళా వెనక్కి తిరగకుండా మనకు ఆయన విశ్రాంతిని సిద్ధపరిచాడు. సో విశ్రమించటం అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని, లేదా విశ్రమించటం అనేది ప్రతి ఒక్కరూ రావాల్సిన స్టేట్ అన్నమాట. ఆ పొజిషన్కి రాకపోతే, విశ్రమించకపోతే ఎలాంటి వారైనా వెనుదిరిగి వెళ్ళిపోతారు. కాబట్టి మనం రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తుంది ఏంటంటే, ఆత్మను అనుసరించుట అదే పరిహారం యొక్క ఒక గొప్ప విలువ అన్నమాట. యేసు ప్రభు ఎంత పరిహారం చెల్లించాడంటే, మనము ఇక శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునేంత. ఎవరైనా చెప్తారా? వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ నుంచి బాగా ఫాలో అవుతున్న వాళ్ళు ఒకరు చెప్పండి. శరీరమును అనుసరించకుండా ఆత్మను అనుసరించడాన్ని ఏమని చెప్పొచ్చు చెప్పండి? ఒక్కళ్ళనే చెప్పండి. మీరు వాక్యం అర్థమైంది అంటానికి నాకు అర్థమైంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించడాన్ని ఏమనొచ్చు? ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు, మీరు చెప్పండి ఎవరైనా. సంపూర్ణంగా విశ్రాంతిలో ఉండుట. ఎస్, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించడం అంటే విశ్రాంతిలో ఉండటం అంతే. సో విశ్రమించటమే పరిహారం యొక్క ఉద్దేశం. కానీ కొంతమంది పాప క్షమాపణ వరకు తీసుకుంటున్నారు, కానీ విశ్రాంతి వరకు తీసుకోవట్లేదు. అందుకనే వారు వెనుదిరిగిపోతున్నారు అన్నమాట. వెనుదిరిగిపోవడం అంటే ఏంటంటే, ప్రార్థన మానేసి ఇంకా కూడికలకు రాకపోవటం, వాక్యం చదవకపోవటం, ఇవన్నీ కొందరిలో కనిపిస్తున్నాయి. కొంతమంది ఏమో ఎంతకాలం చూసినా కూడా వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చెందట్లేదు. సో ప్రభు వాక్యం ఏముందంటే, మీరు చూడండి నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఏమన్నాడు? నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని చెప్పాడు. సాగిపోవుడి అంటే అర్థం ఏంటంటే, మీరు అభివృద్ధి చెందండి, మీరు నిర్మించబడండి అని అర్థం. అదే మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. మీరు బ్రతికి అభివృద్ధి పొంది అని చెప్పాడు. కానీ పాప క్షమాపణ పొంది విశ్రమించకపోతే వాళ్ళు నిర్మించబడలేరు, అభివృద్ధి చెందలేరు. సో దీనివల్ల చాలా డౌట్స్ వచ్చేస్తాయి. ఆ డౌట్స్ ఏంటంటే, మనం ప్రభువుని నమ్మాం కదా, ప్రభు యొక్క గొప్పతనం ఏముంది? ఎందుకంటే లోక సంబంధులు కూడా మనలాగే ఉన్నారు కదా. సో మనలో ఈ ప్రభు యొక్క గొప్పతనం ఏముంది అనే డౌట్లు చాలా క్రియేట్ అయిపోతాయి. కానీ ప్రాబ్లం ఎవరిది? ప్రాబ్లం మనదే. ఆయన ఎంత పరిహారం చెల్లించాడంటే, పాప క్షమాపణ వరకే తీసుకున్నాం, కానీ ఆయన ఎంత వెల చెల్లించాడంటే క్రీస్తుని లేపాడు, దేవుని కుడిపార్శ్వాన కూర్చుండబెట్టాడు. అంటే మనం విశ్రమించగలిగినంత పేమెంట్ చేశాడు ఆయన. ఆత్మను అనుసరించి అంత పేమెంట్ చేశాడు. మళ్ళీ ఇలా చెప్తాను చూడండి. పాప క్షమాపణ పొంది పాప శరీరం నిరర్ధకం కాని వ్యక్తి ఏం చేస్తాడు? పాప క్షమాపణ పొందాడు, కానీ పాప శరీరం నిరర్ధకం అవట్లేదు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? శరీరాన్ని అనుసరిస్తాడు. అంటే ఏం చేస్తాడు? శరీరాన్ని అనుసరించడం అంటే ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. ఎస్, పాపం చేస్తాడు. రైట్ ఆన్సర్. అంటే ఇప్పుడు విశ్వాసి ఎందుకు పాపం చేస్తున్నాడు అని అంటే, దానికి చాలా మంది చాలా రీజన్స్ చెప్తారు, కానీ మనం స్ట్రైట్ గా ఒక ఆన్సర్ చెప్పాలి. అదేంటంటే, ప్రభు తన కొరకు చెల్లించిన వేళ అర్థం చేసుకోలేదు కాబట్టి, దాని యొక్క పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఎంతో తెలుసుకోలేదు కాబట్టి. ఎందుకంటే ఆ లోతు ఎంతో తెలుసుకుంటే ఆ వ్యక్తి విశ్రమిస్తాడు. విశ్రమించిన వాడు పాపం చేయడు. పాప క్షమాపణ పొందినవాడు పాపం చేస్తాడేమో కానీ విశ్రమించేవాడు పాపం చేయడు. ఎందుకంటే విశ్రమించడం అంటే ఏంటి? ఇలా చెప్తాను చూడండి. విశ్రమించడం అంటే మనకు అర్థమయ్యే మాటలో కదిలించకుండా ఉండటం. సో మనం ఏం కదిలించట్లేదు చెప్పండి? కరెక్ట్గా చెప్పాలి. వాక్యం వినేవాళ్ళు చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఆన్సర్ బాగా చెప్తున్నారు. జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి.
మన ఒక శరీరంలో వ్యక్తి ఉన్న పాప నియమాన్ని కదిలించమన్నా. రైట్ ఆన్సర్, వండర్ఫుల్, దేవునికి స్తోత్రం. మన శరీరంలో ఉన్న పాపాన్ని కదిలించట్లేదు. సో చూడండి, సో డెఫినేషన్ ఆఫ్ ది రెస్ట్ ఏంటంటే మన శరీరంలో ఉన్న పాపాన్ని మనం కదిలించకుండా ఉండటం. సో నువ్వు రెస్ట్ లో ఉంటే శరీరంలో ఉన్న పాపం కదిలించబడకపోతే నువ్వు నిర్మించబడతావు. దాన్ని ఎలా చెప్పొచ్చు? పాపం చేయకుండా ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు అని చెప్పొచ్చు. ఆ స్టేట్మెంట్ కొందరు ఎలా తీసుకుంటారు? మనం చెప్పిన వివరణలో తీసుకోరు. మనం చెప్పిన వివరణ ఏంటి? పాపక్షమాపణ పొందిన మనం విశ్రమించాలి. విశ్రమిస్తే పాప శరీరం నిరర్ధకం అవుతుంది. పాప శరీరం నిరర్ధకం అవటం అంటే ఏంటంటే పాప నియమం జీవంలోనికి రాదు, రోమ 7:9. అప్పుడు మనం నిర్మించబడతాం. ఇది మన వివరణ. అలా కాకుండా మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, పాపం చేయకుండా ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావని. అందరూ ఏం చేస్తారు? తమ సొంత సామర్థ్యంతో పాపం చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ అందులో ఏమవుతారు? ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. కాబట్టి అభివృద్ధి చెందుతామన్న నిరీక్షణ ఎవరికి రాదు. సో ఈరోజు చాలా మందికి ఉన్నది ఏంటంటే, పాపం నేను చేయకుండా ఉండలేకపోతున్నాను కదా, నేను ఇంకెప్పటికీ అభివృద్ధి చెందుతాను అనే ఆందోళన కూడా చాలా మందికి ఉంది. సో మీకు అర్థమైందా? సుమంత్ పాయింట్ అర్థమైందా? సుమంత్ ఒకసారి చెప్పు, నీకు ఎలా అర్థమైందో అలా చెప్పు. క్వశ్చన్ ఏం లేదు, ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి చెప్పు, నీకు అర్థమైంది అంటాను సూచనగా. అంటే ఇప్పుడు మా పాపం చేయడం వల్ల అభివృద్ధి ఇంకెప్పుడు చెందుతామని మనలో ఇంకా అది ఒకటి ఉండిపోతుందండి మనసులో. కొంచెం క్లియర్గా ఇంకొకరు ఎవరైనా చెప్పండి. నేను చెప్పిన స్టేట్మెంట్ని ఎవరైనా చెప్పండి. నేను పాపం చేస్తూనే ఉన్నాను కదా, నేను ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతాను అని ఎవరు అనుకుంటారు? అదే మొదలు లేదా దానికి? మధ్యలోంచి వచ్చేస్తున్నారు అని ఎవరు అనుకుంటారు? శరీరాన్ని పాప నియమం పాప నియమాన్ని అనుసరించాలి. కరెక్టే చెప్పాలి. ఎవరో ఒకరు చెప్పండి, ఇంకొకరు చెప్పండి. విశ్రమించిన వాడు. పాప- విశ్రమించిన వాడు అంటే పాప నియమం కదిలించేవాడు. విశ్రమించిన వాడని చెప్పలేదు నేను. నేను ఎలా చెప్పానో అలా చెప్పండి. మీరు వింటున్నారని నేను నమ్ముకుంటే చెప్పుకుంటూ పాపం- వెళ్ళిపోతే మీరు ఏం చెప్పట్లేదు. అన్నయ్య, చెప్పండి. పాపం చేయకుండా ఉంటే అభివృద్ధి చెందుతారని చెప్తే దాన్ని ఎలా అది. తీసుకుంటారంటే, నేను రైట్ ఆన్సర్ అది. మీరు సరిగ్గా వినండి. మీరు వాక్యం వినకపోతే వేస్టే కదా. జూమ్ లో జాయిన్ అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోండి. చక్కగా ఇప్పుడు వీడియో ఆన్ చేసుకుని కూడా నిద్రపోతారు కొంతమంది. అది వాళ్ళకి దేవుడిచ్చిన వరం అన్నమాట. మీరు చక్కగా మొత్తం ఆపేసి పడుకోండి, మీకు ఆడియో పంపిస్తారు. ఆడియో పంపిస్తే తర్వాత వినండి. సరే, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నా వినండి. ప్రభువు మనకి ఎంత బలాతిశయం చూపించాడంటే మనం విశ్రమించేంత. కానీ అందులో మనం ఎంతవరకు తీసుకుంటామంటే పాప క్షమాపణ వరకే తీసుకుంటున్నారు. తీసుకోవడంలో లోపం ఉంది ఇక్కడ. ప్రభు మన కొరకు ఎంత చెల్లించాడంటే చాలా చెల్లించాడు. అయితే మనం దానిని ఎరగకపోవటం వల్ల మనం విశ్రమించట్లేదు. విశ్రమించకపోవడం వల్ల పాప శరీరం నిరర్ధకం కావట్లేదు. పాప శరీరం నిరర్ధకం కాకపోవటం వల్ల మనం అభివృద్ధి చెందట్లేదు. ఓకే, అభివృద్ధి చెందకపోతే మనం చాలా మందికి ఆన్సర్ చెప్పాలి. అదేంటంటే మీ ప్రభువుకి మేము సేవిస్తున్న విధానానికి మీకు వ్యత్యాసం ఏముంది? మీరు ఎప్పుడు చూసినా ఆశీర్వాదం ఇచ్చబడినట్టుగా ఏమి లేరు, అభివృద్ధి చెందుతున్నట్లుగా ఏమి లేరు. సో మీలో ఏమి గొప్పతనం ఏమి లేదు అని అడిగితే, సో మనం మన ప్రభువుని అవమానం పరుస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? జకరియా అన్న, జకరియా గారు వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు క్వశ్చన్ అడిగినా జకరియా అన్న ఆన్సర్లు అన్ని వెరైటీగా ఉంటాయి. దీనికి ఏం చెప్తాడు చూద్దాం. ఆయన వింటున్నాడని అందరూ నమ్ముతున్నారు,
సరే, ఆయనకి అర్థమవుతుందో లేదో అర్థమైంది చూడండి. చెప్పండి పాస్టర్ గారు, క్వశ్చన్ విన్నారా? ఒక వ్యక్తి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఒక వ్యక్తి ఎందుకు నిర్మించబడట్లేదు? శరీరాన్ని ఆస్పదం చేసుకుని జీవించడం వల్ల. శరీరం ఆస్పదం అనే పదం అర్థం తెలుసా మీకు? శరీరమును ఆస్పదం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? శరీరం మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోవటం. అసలే ఆ వివరణే రాలేదు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దాన్ని. జాగ్రత్తగా వినండి. మీరు వాక్యం వినకపోతే మీకు వాక్యం చెప్పడానికి వివరంగా మాట్లాడడానికి కూడా తర్వాత అవకాశం ఉండదు. అందరూ వినండి జాగ్రత్తగా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి దేవుని బలంతో విమోచించబడ్డారు. ఎంత బలాన్ని దేవుడు వినియోగించాడంటే, వారు మరల ఐగుప్తుకు తిరగనంత వరకు. అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఒక రెస్ట్ క్రియేట్ చేయాలనుకున్నాడు. ఆ రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళరు అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ బలాతిశయాన్ని, ఆ కృపా మహదేశ్వర్యాన్ని వాళ్ళు ఎరగలేకపోయారు. ఈరోజు దేవుడు మనకు అదే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే మనం కూడా ఏం చేస్తున్నామంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా నిర్లక్ష్యం చేసేస్తున్నాం. ఆ నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిద్దంటే, మనము ఎంత దేవుని మీద అభిమానం ఉన్నా వెనక్కి తీసేస్తాం. ఎంత దేవుని మీద అభిమానం ఉన్నా మనం మళ్ళీ పాపం చేస్తాం. ఎందుకంటే పాపం చేయకుండా మనల్ని కాపాడేది కేవలం విశ్రాంతే. విశ్రాంతిలోకి రావాలంటే మనం ఎరగాల్సింది ఆయన చెల్లించిన పూర్తి విలువను మనం ఎరగాలి. అలా ఎరగడానికే దేవుడు ఎవరినిచ్చాడు? మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. చూడండి ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పని వాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా వినాలనే నేను మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆయన మనల్ని విమోచించాడు అని వ్రాయబడింది. ఆ విమోచన ఎంత గొప్పదంటే 17 నుంచి మాట్లాడుతూ వచ్చాడు. 1, క్రీస్తుని లేపాడు. 2, క్రీస్తుని దేవుని కుడి పార్శ్వాన కూర్చోబెట్టాడు. 3, ఆయనను సంఘానికి శిరస్సుగా చేశాడు. 4, సంఘాన్ని దానిలో ఉన్న సమస్తాన్ని నింపుతున్నాడు. ఆ మహిమైశ్వర్యం ఎంత గొప్పదో, ఆ బలాతిశయం ఎంత గొప్పదో, ఆ పరిహారం ఎంత విలువైందో మనం ఎందుకు తెలుసుకోవాలి? సందీపన్ చెప్తాను. మైకాన్ చేస్తారండి ఎవరు చూడండి. శివబాను పోరాడ మైకాన్ చేశారు. రైట్, ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ అన్నారా? మరి అదే మీరు ఎలక్ట్గా ఎందుకు ఉండట్లేదు? వాకింగ్ ఎందుకు సరిగ్గా అనట్లేదు? మైక్ ఆఫ్ చేసి జాగ్రత్తగా వినండి అందరూ కూడా. నేను 3-4 సార్లు రిపీట్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ మీద దుష్టుడు పనిచేస్తాడు. ఈ వర్తమానం మీరు వినకూడదు అనేది వాడి తంత్రం కూడా. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో కార్యాలు చూశారు. మీరు కూడా ఈరోజు చాలా కార్యాలు చూస్తున్నారు. మీలో కూడా ఒక తాత్పర్యం ఉంది. నేను అతనిలా వెనకూడదు, నేను అతనిలా ఉండకూడదు అనుకుంటున్నారు. కానీ మీరు అలా ఉండరు. అన్నా, హెప్సిబా గారు భీమవరం, మీది మైక్ ఆన్ చేసేస్తున్నారండి. మీ వల్ల అందరికీ డిస్టర్బెన్స్ అయిపోతుంది. నాకు ఈరోజు ల్యాప్టాప్ పని చేయట్లేదు. అందరినీ చూసుకోవటం సెట్ అవ్వట్లేదు. అందుకని ఎవరు వింటున్నారు లేదా అని ఇందాక నుంచి నేను అడుగుతా వస్తున్నాను అనమాట. లేకపోతే అందరి ఫేసులు కనపడతాయి, ఎవరు వింటున్నారో వింటలేదు తెలిసిపోయేది. కనబడక నేను ఒక్కొక్కరిని అడుగుతా వెళ్తున్నాను. ఈలోగా మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. చాలా మందిని మనం ఈరోజు వెనతీయటం చూస్తున్నాం. యేసుప్రభు ఏమన్నారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. కాబట్టి చదవండి. యేసు ప్రారంభించాడు కదా, ప్రారంభించిన ఆయన చదవండి.
కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను యేసుప్రభు పేతురు ఏమడిగారు? చాలండి. యేసుప్రభు ఏమడిగారు? ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలా అని అడిగితే, మీలో ఇప్పుడు జూమ్ లో ఉండేవాళ్ళు ఏమంటారు? అసలు నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానన్నా, ఆయన అంటే వెళ్ళిపోయాడు, ఆమె అంటే వెళ్ళిపోయింది, నేను ఎందుకు వెళ్తాను అంటారు. మీరు వెళ్ళిపోతారా ఉంటారా? నా క్వశ్చన్ విన్నారా? వెళ్ళిపోతారా ఉంటారా? నేను వెళ్ళను ఉంటాను అంటానికి మీరు ఏం చెప్తారు రుజువు? చెప్పండి. యేసుప్రభు శిష్యుల్లో అనేకులు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, అనేకులు అని ఉంది. 6:66 చదవండి. 666 అంటే ఏంటి? క్రీస్తు విరోధి. మీరు యోహాను సువార్త 6:66 అంటే 666 అది క్రీస్తు విరోధి సంఖ్య అది. సో అనేకులు వెళ్ళిపోయారు యేసుప్రభుని విడిచిపెట్టి. సో ఇప్పుడు సందీప్ అన్నని ప్రభు అడిగాడు అంటే ఏం చెప్తాడు సందీప్? అది క్వశ్చన్. ఎన్నో కార్యాలు చూశారు కదా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8 చదివితే ఇశ్రాయేలీలు ఎన్నో కార్యాలు చూశారు కానీ వెనక్కి వెళ్ళిపోయారు. మీరు కూడా ఇప్పుడు ప్రసాద్ గారి లాగా ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పేసి ఉంటారు. వర్షం రాలేదు, వర్షం వచ్చింది, ఆగింది, మేఘం వచ్చింది, వెళ్ళిపోయింది, కనబడలేదు, ఇవన్నీ ఎన్నోసార్లు చెప్పుంటారు కదా. మరి ఇన్ని చెప్పిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు కదా. మీరు వెళ్ళరు అంటానికి ఏంటి మీ ధైర్యం? ఏంటి మీ గ్యారంటీ ఏంటి? రెస్ట్ లోకి వచ్చేస్తాను కదా. ఓకే, దేవునికి స్తోత్రం. రెస్ట్ లోకి రావటమే వర్తమానం. మీకు అర్థమైందా? రెస్ట్ లోకి రావటమే మనం ఇక వెనక్కి తిరగకుండా ఉండటం. కానీ ఇప్పటికీ కూడా రెస్ట్ లోనికి రాని వాళ్ళు మనకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మనతో ఉండలేరే. ఇప్పుడు ఇంతకీ అసలు రెస్ట్ అంటే ఏంటి? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుట అనే అనుభవం కదా. ఆ విశ్రాంతిని ఎవరైతే అనుభవించట్లేదో వారు వెనతిరిగి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు కూడా ఏం చెప్తారు? అసలు మాట ఇస్తే వెనక్కి తీయడం మా వంశంలో లేదని చెప్తారు. లేకపోతే ఒకసారి కమిట్ అయ్యానంటే నేను ఇంకోసారి వెనక్కి తిరగను, అలాగే వెనక్కి వెళ్తే అసలు నేను మనిషినే కాదు అంట. అసలు ఇవన్నీ కాదు. మనము వెనక్కి తిరగకూడదంటే, వెనుదీయకూడదంటే సీక్రెట్ ఏంటంటే త్వరగా ఆయన చెల్లించిన వెలను తెలుసుకోండి. మీ కొరకు ఆయన త్వరగా చెల్లించిన వెల తెలుసుకుంటే త్వరగా మీరు విశ్రమిస్తారు. విశ్రమిస్తే మీరు వెనక్కి తిరగండి. లేదంటే ఏదో ఒక మోసం జరిగింది మీ లైఫ్లో, మిమ్మల్ని చెరపట్టుకొని వెళ్ళిపోయింది. ఆ మాట తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు. సాతాను తన ఇష్టం చొప్పున చెరపడుతున్నాడు. వాడు ఎలా మోసం చేస్తాడో తెలియదు. మోసం అంటేనే అర్థం ఏంటి? మనకు తెలియదు అసలు అది ఎలా వస్తుందో, ఏ సిచ్యువేషన్ వస్తుందో, ఏ ఇన్సిడెంట్ జరిగిద్దో, దేని ద్వారా మనం వెళ్ళిపోతాం అనేది కూడా మనకు తెలియదు. నేను ఇలా చెప్తున్నాను, విశ్రమింపజేసి ఈ పరిచర్య నుంచి ఎవరు వెళ్ళిపోయినా అది బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కొట్టుకొని పోవటమే. జూమ్లోనికి రావట్లేదు, ఇటీవల మన సహవాసంలో కనబడట్లేదు, వాక్యం కూడా సరిగ్గా వినట్లేదు అని మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను ఒక మాట ఇలా చెప్తాను, ఇది విశ్రమింపజేసే పరిచర్య అయితే అలా ఎవరు వెనదిరిగినా వాళ్ళు కొట్టుకొని పోయారు అని అర్థం. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సో మనం కొట్టుకొని పోయేదానికి అవకాశం ఉంది. ఎందుకు కొట్టుకొని పోయేదానికి అవకాశం ఉందంటే మనము త్వరగా రెస్ట్లోనికి రాకపోవటమే. కొన్ని విషయాలలో మీరు ఇంకా విశ్రాంతిలోకి రావట్లేదు. పిల్లల విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఏ ఏ విషయాల్లో మీరు విశ్రమించలేదో ఆ విషయం మిమ్మల్ని కొట్టుకొని పోయడానికి కారణమవుతుంది. నేను ఇలా అంటాను, మన పిల్లల విషయంలో మనం విశ్రమించలేనంత తక్కువ విలువ ఆయన చెల్లించాడా? మన వివాహ విషయంలో మనం విశ్రమించలేనంత తక్కువ విలువ ఆయన చెల్లించాడా? మనకు అర్థమైపోద్ది కదా. హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా 12వ అధ్యాయము వచనం 15లో చెప్పినట్లుగా చేదైన వేరేదో మొలిచిందని మనకు అర్థమైపోద్ది కదా. ప్రశాంతత లేదు, ఇటీవల గలిబిలిగా ఉంది, ఏదో ఒక విషయం మనం డిస్టర్బ్ చేస్తూ ఉంది, అది మనకు అర్థమవుతుంది కదా. మరి ఆ విషయంలో ఎందుకు నువ్వు విశ్రమించట్లేదు? నువ్వేమనుకుంటున్నావంటే అసలే అన్నిసార్లు నాకు నిద్ర పట్టింది కానీ ఈ విషయంలో నాకు నిద్ర పట్టట్లేదు అనుకుంటా.
అన్ని విషయాల్లో నేను నెమ్మదిని పొందాను కానీ ఈ విషయంలో నాకు నెమ్మది కలగదు అనుకోండి. యేసుప్రభు అంత తక్కువ విలువ చెల్లించాడా? నేను ఇలా చెప్తాను చూడండి. ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు అంటే ఎప్పుడు వరకు కూర్చున్నాడు? దావీదు విషయంలో దేవుడు ఎప్పుడు వరకు పోరాటాలు ఉన్నాయని చెప్పాడు? శత్రువు ఒక్కడు కూడా లేనంత వరకు అన్నాడు. సో ఇలా చెప్పనా, యేసుప్రభు ఎప్పుడు దాకా కూర్చుంటాడు? కడవరి శత్రువు ఎవరు? మరణం. కొరింథీ మొదటి పత్రిక 15. ఆ మరణం ఏంటంటే మన దేహ విమోచనం రోజు మృంగివేయబడే మరణం. అంటే ప్రభు ఎప్పుడు దాకా కూర్చున్నాడంటే మనం ఎత్తబడేంత వరకు కూర్చున్నాడు. మన ఎత్తబడేంత వరకు ఏ విషయం వచ్చినా అందులో మనం విశ్రమించగలం. ఎత్తబడేంత వరకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లములో కూడా మనం రెస్ట్ లోనికి రావటానికి ప్రభు వెల చెల్లించాడు. కానీ మీరు కొన్ని విషయాల్లో విశ్రమించలేకపోతున్నారు. దానిని మీరు ఏం చేయాలంటే త్వరగా క్లియర్ చేసుకోండి, త్వరగా అందులోకి విశ్రాంతిలోకి రండి. లేదంటే ఏం జరిగిద్దంటే ఆ విషయమే మిమ్మల్ని కొట్టుకొని పోవటానికి కారణం. కొంతమందికి మ్యారేజ్ కావచ్చు, కొంతమందికి పిల్లలు కావచ్చు, కొంతమందికి మినిస్ట్రీ కావచ్చు, కొంతమందికి హెల్త్ ప్రాబ్లం కావచ్చు. అది ఏదైనా కూడా మిమ్మల్ని కొనిపోతుంది అన్నమాట, కొట్టుకొని పోతుంది. సో చెప్పండి, మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, ఇన్ని కార్యాలు చూశాక మీరు కొట్టుకొని పోయారనుకోండి, మళ్ళీ రాగలరా ఈ సహవాసంలోకి? ఎక్కువ కార్యాలు చూస్తుంది ఎవరు మన సహవాసంలో? ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ కార్యాలు చూస్తుంది ఎవరు చెప్పండి? ఎక్కువ విశ్రమించిన వారు. అలా కాదయ్యా, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు అంటే నువ్వు జనరలైజ్ చేస్తావేంటి? జనరలైజ్ చేయదు స్టేట్మెంట్. ఈ జూమ్ మీటింగ్ వరకే చెప్పాను నేను. ఈ జూమ్ మీటింగ్ లో అందరికంటే ఎక్కువ కార్యాలు చూసింది ఎవరు? రోజు వర్తమాన వాక్యాలు పొందుకుంటున్నాం కనుక జనరలైజ్ చేయదక్క. అది రోజు వర్తమాన వాక్యం వింటున్నారంటే వేరే వాళ్ళు కూడా ఉంటారుగా. ఇప్పుడు ప్రపంచం అంతా ఉండరా రోజు వర్తమాన వాక్యం? నేను ఈ జూమ్ మీటింగ్ వరకే అంటున్నాను. మీరే అన్నా. ఎక్కువ కార్యాలు వినేవాళ్ళు ఎవరు? చూస్తున్నవారు ఎవరు? అయ్యయ్యో, మీరు ఎక్కువ విశ్రాంతి అంటే అది మొత్తం అందరికి ఉంటది కదండి. ప్రశాంత్ అదే చెప్పాడు, నేను తిట్టాను. రాధక్క అదే చెప్పింది, నేను వివరం చెప్పాను. మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. మీరు నిద్రపోతున్నారేమో అని డౌట్ నాకు. విశ్రాంతి అంటే ఆ విశ్రాంతి కాదు, నిద్రపోకుండా మీటింగ్ లో. మా పట్ల మూడు కార్యాలు చేసిన దేవుడు. రైట్. ఇప్పుడు సత్యప్రసాద్ గారు మెసేజ్ పెట్టాడు చూడండి, ఏమని పెట్టాడు ఆయన? మీకు ఎవరికి రాలేదా? మీకు ఎవరికి రాకుండా నాకెందుకు మెసేజ్ పెడుతున్నాడు అంటే జూమ్ లో కూడా పర్సనల్ చాటింగ్ చేసుకుంటున్నారు ఎవరైనా? సార్ అది ఎవ్రీ వన్ అనుకున్నానండి, అంటే మీకు వచ్చింది. ఎవ్రీ వన్ పెట్టండి. అయితే మరి మైక్ ఆన్ చేసుకొని చెప్పగలిగినోడు మోగోళ్ళలాగా చాటింగ్ లో పెడతారేంటండి? దేవుడు నోరిచ్చాడు మీకు, గట్టిగా చెప్పండి బిగ్గరగా. ఈ జూమ్ మీటింగ్ లో అందరికంటే ఎక్కువ కార్యాలు చూసింది ఎవరు? మళ్ళీ సైలెంట్ అయిపోయాడు ఆయన. నేనండి. మరి ఇప్పుడు కానీ సత్యప్రసాద్ గారు ఈ పరిచయంలోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ సహవాసంలోంచి, కారణం ఏదై ఉంటది? ఏదో కారణం. ఆ కారణం ఆయన తెలుసుకుంటాడు. ఈ విషయంలో నేను గలిబిలికి గురవుతున్నాను, తొందరగా క్లియర్ చేసుకోవాలి. చేదైన వేరు అన్నాడంటే అర్థం ఏంటి? స్టార్టింగ్ లోనే ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? త్వరగా రెస్ట్ లోకి రాము, అది మనల్ని సహవాసంలో తీసుకెళ్ళిపోద్ది. నేను సత్యప్రసాద్ గారి పేరే వాడుతున్నాను. ఇప్పుడున్న మినిస్ట్రీలో, ఇప్పుడున్న సహవాసంలో అందరికంటే ఎక్కువ కార్యాలు పొందింది ఆయనే. కాబట్టి ఇప్పుడు కానీ ఆయన ఏదో కారణాన్ని బట్టి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ రాగలడా? రాగలుగుతారండి, ఉండలేరండి బయట. ప్రసాద్ అని చెప్పనేయండి, ఆయన చెప్పాలి కదా, మీరు చెప్తున్నారు. ఉన్నాడన్నా? ఉండేవాడా? నేను ఉన్నాడా? ఉన్నానన్నా. మాట్లాడి ఉన్నానన్నా. మీకు వందనాలండి.
వద్దులే, నన్ను విసిగించకండి. నా క్వశ్చన్ విన్నారుగా, మళ్ళీ చెప్పండి అయ్యా అంటారేంటండి? క్వశ్చన్ విన్నారా? విన్నానండి. ఆన్సర్ చెప్పండి. రావడం కష్టం అండి. అది రావటం కష్టం. ఎందుకంటే ఎక్కువ కార్యాలు అనుభవించినాడు, ఎలాగ ఎక్కువసేపు గంటల గంటల సాక్ష్యం చెప్పేసినాడు వెళ్ళిపోయాడు అనుకోండి బయటికి, మళ్ళీ రావటానికి చాలా అడ్డులు వచ్చేస్తాయి. ఈ అడ్డులన్నింటినీ ఆయన ఏం చేస్తాడంటే వంకలుగా, ఆ లోపం ఉంది ఈ పరిచర్యలో, ఈ సహవాసం ఈ ప్రాబ్లం ఉందని ఎన్నో చెప్పేసి, అందుకే నేను రావట్లేదు, నేను కరెక్ట్, ఈ సహవాసం రాంగ్ అని చెప్తాడు లాస్ట్. క్యాచ్ చేశారా నా పాయింట్? చేదైన వేరు ఏదైనా మొలిచినప్పుడే, అది మీ పిల్లల బట్టి కావచ్చు, మీ మీ వివాహ జీవితాన్ని బట్టి కావచ్చు, మీ పరిచర్ను బట్టి కావచ్చు, ఏ రీజన్ అయినా తొందర క్లియర్ చేసుకోండి. ఎందుకంటే రెస్ట్ లోనికి రాకపోతే ఆ ఏ విషయమైనా మనం కొట్టుకొని పోయడానికి ఆ కారణం అవుతుంది. కొట్టుకొని పోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా కార్యాలు చూశారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మీరు చదివితే 9వ వచనంలో 40 సంవత్సరాల కార్యాలు చూశారు వాళ్ళు. 40 సంవత్సరాల కార్యాలు అంటే ఎన్ని కార్యాలు? చాలా కార్యాలు చూసిన వాడు ఎన్ని సాక్ష్యాలు చెప్పుంటాడు? ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పుంటాడు? ఇన్నిసార్లు సాక్ష్యం చెప్పినవాడు ఒక్క విషయాన్ని బట్టే కొట్టుకొని పోయాడు. కానీ ఇప్పుడు లోపల రావడానికి అడ్డొచ్చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు మెనీ రీజన్స్ చెప్తాడు. ఏమని? జూమ్ లో ఇది వరకు 5 అంటే ఎగ్జాక్ట్ గా 5 కి మీటింగ్ స్టార్ట్ చేసేవారు, ఇప్పుడు 5 నిమిషాలకు స్టార్ట్ చేస్తున్నారు అంటాడు. మరి దీనికి నేనేం చేస్తాను? సరే, 5 నిమిషాలకు స్టార్ట్ అయింది, కరెక్టే. 5:30 కల్లా వర్తమానం ఇచ్చేవారు, ఇప్పుడు 5:40 అవుతుంది అంటాడు. దానికి మనం ఏం చేస్తాం? క్షమించండి అయ్యగారు, మరి తప్పు అయిపోయింది అంటాం. అంతేకాదు ఇంకోటి చెప్పాలంటాడు. చెప్పమానండి. ఇలా మీరు ఎన్ని అడిగితే అని రీజన్స్ చెప్తాడు, లోపలికి రాలేకపోవటం. సో దీనినే కొట్టుకొని పోవటం అంటారు. ఇంకో విషయం చెప్పమంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు తొందరగా విశ్రమించకపోతే, ఏదో జూమ్ లో పార్టిసిపెంట్ కిందనో, మన సహవాసంలో ఈ పాటల్లోనూ, లేకపోతే ఈ ఇంతమంది జనంలోని హడావిడిలోనూ ఎంజాయ్ చేసేస్తున్నారు అనుకోండి, మీరు కూడా ఓ రోజు కొట్టుకొని పోతారు. ఆ రోజు మీరు లోపలికి రాకపోగా మీరు నెక్స్ట్ చేసే భయంకరమైన పొరపాటు ఏంటంటే, ఈ సహవాసం మీద బురద జల్లేస్తారు. అంటే మీరు ఇప్పుడు ఎవరికి విరోధంగా పాపం చేయడం స్టార్ట్ చేస్తారు? చెప్పండి. ఈ సహవాసం మనిషి వల్ల జరుగుతుందా, దేవుని వల్ల జరుగుతుందా? మానవ శక్తితో జరుగుతుందా, పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందా అనేది ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పగలరు కదా. నేనేమంటున్నానంటే, మీరు కొట్టుకొని పోతే ఈ సహవాసం మీద మీరు బురద జల్లితే, మీరు నేరుగా విరోధంగా మాట్లాడేది పరిశుద్ధాత్మకి. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే దేవుడు మిమ్మల్ని మరలా ఎలాగ రాణిస్తాడు లోపలికి? సో ఫస్ట్ మీరు రాలేరు, తర్వాత ఆయన రానివ్వడు. ఎందుకంటే మీరు దేవుని దివ్యవాక్యమును రుచి చూసిన తర్వాత తప్పిపోతున్నారు. కృపను ఎరగక తొలగిపోయేవారు గలతీ 5:4. కృపను ఎరిగిన తర్వాత తొలగిపోయేవారు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి దయచేసి వినండి, ప్రతి విషయంలో విశ్రమించండి. ఆర్థికంగా ఇటీవల ఇబ్బందులు ఉన్నారా? మీరు ఎలా నమ్మండి, నేను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది 2024 మార్చి నెల నుంచి. నేను ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. కానీ ఆ టైంలో కూడా నా ప్రభు దేవుని కుడి పర్సన్ కూర్చున్నాడు. అంటే ఈ విషయంలో కూడా హీ క్రియేటెడ్, హీ ప్రిపేర్డ్ రెస్ట్ ఫర్ మీ అని నమ్మాలి నువ్వు. ఈ విషయంలో కూడా యేసు ప్రభు నా కొరకు విశ్రాంతి సిద్ధపరిచాడు అని నమ్మితే నువ్వు ఆ విషయంలో వాగ్దానాలు పొందుతావు. వాగ్దానాలు పొందితే నువ్వు విశ్రమిస్తావు. నువ్వు విశ్రమిస్తే ఈ అంశం నేను కొట్టుకొని పోకుండా చేస్తుంది. లేదంటే ఏం చేస్తుంది? ఈ ఒక్క విషయం మిమ్మల్ని బయట తీసుకెళ్తుంది. కానీ మీరు చాలా విషయాలు చెప్తారు బయటకు వెళ్ళి లోపల రాకుండా ఉండటానికి. కారణం ఏంటి? అలా ఎక్కువ విషయాలు చెప్పడానికి కారణం ఏంటి? నాకు అది ప్రాబ్లంగా కనపడుతుంది, ఇది సమస్యగా ఉంది, అది ప్రాబ్లం కనపడుతుంది అని మీరు చెప్పడానికి గల కారణం ఏంటి? చెప్పండి, వింటున్న వాళ్ళు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఒక విషయం మిమ్మల్ని బయటికి కొట్టుకొని పోయిన తర్వాత లోపలికి రావడానికి చాలా రీజన్స్ మీరు చెప్తారు. అది కూడా డైరెక్ట్ గా మీరు ఈ వాక్యం మీదనో, ఈ నడిపింపు మీదనో,
ఈ మీటింగ్స్ మీదనో ఆయన కార్యాల మీద మీరు బురద జల్లేస్తారు. సో మీరు ఇలా చేయడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఏదైనా వేరు కొనడం. దుష్టుడి ప్రభావం అండి. ఏదైనా వేరు మొలవటం వల్ల బయటికి వెళ్ళిపోయారండి. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు లోపలికి రావడానికి మెనీ రీజన్స్ చెప్తారు, రాలేకపోవటానికి. అలా మెనీ రీజన్స్ చెప్పడానికి కారణం ఏంటి? దుష్టుడి ప్రభావం అండి. మెయిన్ వాళ్ళు రెస్ట్ లో లేరన్న. ఎవరు చెప్పారు రెస్ట్ లో లేరని? సాంబార్ రాంగ్ సాంబ ఆన్సర్. చెప్పాడు. నేను వరుసగా చెప్తున్న క్రమంలో చెప్పాలి ఆన్సర్, అప్పుడు మీరు వింటున్నారని అర్థం. దుష్టుడి ప్రభావం అని చెప్పారు కదా, సరే ఇంకొక విషయం కూడా చెప్పండి. అది ఒకటే నెంబర్ 1 పాయింట్ అనుకుంది. ఇంకో పాయింట్ చెప్పండి. ఇంకొందరిని తప్పించడానికి. సరే ఇంకో పాయింట్ చెప్పండి. దానివల్ల నష్టం అది, దానివల్ల నష్టం అది. ఇంకో పాయింట్ చెప్పండి. చేదైన వేరు మలవటం వల్ల బయటికి వెళ్ళిపోయిన వాడు, కొట్టుకొని పోబడిన వాడు లోపలికి రాకుండా ఉండటానికి ఏం చేస్తాడంటే ఈ సహవాసం మీద, ఆత్మకార్యాల మీద బురద జల్లుతాడు. సో నేను అడుగుతుంది ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఓకే, మీరు ఎవరి గురించి ఆలోచిస్తే ఆన్సర్ చెప్పేస్తున్నాను. వారు ఏదో ఒక విషయంలో విశ్రమించట్లేదు కాబట్టి బయటికి వెళ్ళారండి. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు లోపలికి రాకుండా ఏం చేస్తున్నారు? అంతకుముందు చెప్పని లోపాలన్నీ చెప్తారు ఇప్పుడు. అంతకుముందు మనతో కలిసి సహవాసం చేసినప్పుడు చెప్పని లోపాలన్నీ ఇప్పుడు చెప్తారు. ఎందుకు చెప్తారు? ఉన్నారు కాబట్టి. అన్న కృష్ణాన్ని ఏదో చెప్పారు, కృష్ణాన్ని చెప్పండి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు కాబట్టి అండి. అది కూడా కరెక్టే. దుష్టుడి ప్రభావం అనేది కూడా కరెక్టే. వారు ఆయన చేసిన వెల యొక్క లోతు గ్రహించలేకపోవడం. గ్రహించలేదు కాబట్టే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లోపల రావటానికి ప్రయత్నించకుండా, లేకపోతే రావకుండా వాళ్ళు చేస్తున్న ఇంక సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఆత్మకార్యాలు ఏవైతే ఇంతకుముందు ఎంజాయ్ చేశారో వాటి మీద ఇప్పుడు బురద చల్లుతున్నారు. ఇది ఆత్మ నడిపింపు కాదన్నట్టు. దానికి రీజన్ ఏంటి? అన్న అన్న సతీష్ అన్న చెప్పండి. వారికి కృపను పొందుకునే మనసు ఉండదు, వర్తమానం వినే మనసు ఉండదు కాబట్టి. ఓకే, మనసు పాడైపోయింది అనుకుంది. 3 ఇంకొకరు చెప్పండి. శ్రీనివాస్ బ్రదర్ చెప్పారు, నాకు వినపడలేదు. శరీర కార్యాలు అనుసరించడం. నాకు వినపడట్లేదండి. శరీర కార్యాలు రైట్, ఇంకొకరు చెప్పండి. చాలా సింపుల్ ఆన్సర్, మీరు ఎంత లోతుగా చెప్పక్కర్లేదు, సింపుల్ గా చెప్పాలి. మీరు చాలా డెప్త్ గా చెప్పేస్తున్నారు. లోపలికి రాలేకపోతున్నారు కాబట్టి చెప్పేస్తారు. అదంతా ఇదంతా ఎందుకండి? వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇంకా లోపలికి రాలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా సాక్ష్యాలు చెప్పారుగా. ఇందాక నేను చెప్పాను సత్యప్రసాద్ గారి గురించి ఎందుకు చెప్పాను? ఆయన ఎక్కువ కార్యాలు పొందాడు, ఎక్కువ సాక్ష్యాలు చెప్పాడు. ఎక్కువ సాక్ష్యాలు చెప్పినవాడు ఇప్పుడు బయటికి వెళ్ళాడు. ఎందుకో లోపలికి రావడానికి ఏమంటే వచ్చింది? దానికి ఏం చేస్తాడు? తన ప్రాబ్లం అనుకోడు, దీన్ని ఫలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు, సో నేను కరెక్ట్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాను. అంత భ్రష్టత్వంలోని మీరు దిగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని నేను ఎక్కువ కార్యాలు పొందిన వాళ్ళు ఏమంటున్నానంటే, మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మీరు ఎక్కువసేపు చెప్తున్నారు, ఆ తర్వాత మీరు ఇలా వెళితే మీరు ఇంక లోపల రాలేదు. ఓకే ప్రసాద్ అన్న, ఇక నుంచి నువ్వు సాక్ష్యం ఎంతసేపు చెప్తావు? ఇంకా ఎక్కువసేపు చెప్తానండి. ఎక్కువసేపు చెప్తావు బావా. మరి మేము వాక్యం ఎప్పుడు చెప్పాలంటే ఎక్కువసేపు చెప్తాడంటే ఈయన సాక్ష్యం. మీరు సాక్ష్యం ఎక్కువసేపు చెప్తే నేను వాక్యం ఎప్పుడు చెప్పాలా?
సాక్ష్యం ఎక్కువసేపు చెప్పేవాళ్ళు అందరికి హెచ్చరిక చెప్తున్నానేనండి. సాక్ష్యం ఎక్కువసేపు చెప్పే మీరు మీ జీవితంలో దేని విషయంలోనైనా చేదైన వేరు వచ్చిందంటే ఫస్ట్ లోనే దాన్ని కట్ చేసేసేయండి. ఎందుకంటే ఏ విషయాన్నైనా మన శరీరం ఆస్పదం చేసుకోవడానికి, ఇప్పుడు మా జకరియా గారిని ఆధారం చేసుకుంటున్నాను, ఏ విషయాన్నైనా మన శరీరం అడ్వాంటేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఫేవరెటిజం చూపించడానికి. అప్పుడే ఆ పర్టికులర్ థింగ్ మనల్ని ఇందులో నుంచి బయటకి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఈడ్చుకొని వెళ్ళిపోయినంత ఈజీగా మనం లోపలికి రాము. ఎందుకంటే మనం ఇందులో ఎంతో గౌరవాలు, సాక్ష్యాలు, వర్తమానాలు ఇచ్చేసిన వాళ్ళు. ఇప్పుడు మనం అంత ఈజీగా లోపలికి వచ్చి తప్పు అయిపోయింది, నేనే తప్పు చేశాను, అందుకే నేను బయటకు కొట్టుకొని పోయాను అని చెప్పగలిగినంత ఉండదు సీన్. ఎందుకంటే మనకి ఇగో అడ్డొచ్చేసిద్ది అనమాట, అహం అడ్డొచ్చేసిద్ది. అప్పుడు మనం చేసే భయంకరమైన మిస్టేక్ ఏంటంటే, తప్పు అంతా నాది కాదు, ఈ పరిచయలో చాలా లోపాలు ఉన్నాయి. నేను మీలో ఇటువంటి మనస్తత్వం గలవారికి కూడా చెప్తున్నాను, కలిసి ఉన్నంత కాలం ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పకుండా దూరం అయిన తర్వాత మిస్టేక్లు చెప్పొద్దు దయచేసి ఎవరు కూడా. కలిసి ఉన్నప్పుడే చెప్పండి, నీ పద్ధతి బాగలేదు, నీ ఆలోచన విధానం బాగోలేదు, లేదా నువ్వు బాగలేదు అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో స్నేహితులు ఎవరెవరు చెప్పండి? మనం చదువుకున్న అధ్యాయంలో స్నేహితులు ఎవరు? హీరాము, హీరాము, సొలొమోను కదా. సొలొమోను, హీరాము ఎవరైతే స్నేహం చేస్తున్నారో, స్నేహం చేసినప్పుడే మీరు స్నేహితుడి యొక్క లోపాలు చెప్పాలి. అప్పుడు ఎందుకు చెప్తారు? ఆ వ్యక్తిని సరిచేయాలని చెప్తారు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తారు? దూరం అయిన తర్వాత మళ్ళీ కలవటానికి ఇష్టం లేక, కలవటానికి ముందుకు రాక ఎన్నో చెప్పేస్తారు. ఏమంటారు? ఫస్ట్ అసలు నేను అప్పుడులో నీకు చెప్పలేదు కానీ అంటారు. ఎందుకు చెప్పలేదు? అప్పుడులో నేను చెప్దాం అనుకున్నాను కానీ అంటారు. ఎందుకు చెప్దాం అనుకున్నాం? ఎందుకు చెప్పలేదు? మన ఇద్దరం చాలా క్లోజ్గా ఉన్నాం కదా, ఒకే ప్లేట్లో తిన్నాం కదా, ఒకే రూమ్ లో ఉన్నాం కదా, కలిసి సహవాసం చేశాం కదా, నువ్వు ఆ రోజు చెప్పుంటే నేను మార్చుకుందును కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మరలా రావటానికి నీకు ఇష్టం లేదు కాబట్టి. సో చూడండి, ప్రభు పేతురుతో ఒక మంచి మాట చెప్పారు, అది చదువుదారండి. మత్తయి సువార్త చూడండి అందరూ. మత్తయి సువార్త. వాక్యం వినేవారు వినండి, విశ్రమించేవారు విశ్రమించండి, కానీ మేలు పొందుకుంటారు. వాక్యం వింటే మాత్రం మేలు పొందుకుంటారు. 18వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం వచనం 15. చదవండి పాస్టర్ గారు, మత్తయి 18:15 చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పుదమ్ము చేసిన ఎడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. మీరు సరిగ్గా చదవట్లేదు మాస్టర్, మీరు తప్పు చదివేస్తారు ఏదో ఒక లైన్. ఇప్పుడు మీరు ఏం తప్పు చదివారు తెలుసా? అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుందు అని చదివేసి. వినని ఎడల అన్నాను. వినని ఎడల కాదు సార్, వినిన ఎడల. అతడు నీ మాట వినిన ఎడల నీవు సహోదరుని సంపాదించుకుంటావు. అంటే ఈ ప్రయత్నం అంతా ఎందుకు? ఈ ప్రయత్నం అంతా ఎందుకంటే సహోదరుని సంపాదించుకోవడానికి డిస్కషన్లు చేయండి, సంపాదించుకోవడానికి మాట్లాడండి, కానీ ఏదోలా దూరం చేసుకోవడానికి కాదు. సో చూడండి, ఒక వ్యక్తిని మనం ఒంటరిగా ఉన్నప్పుడే ఆ వ్యక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతలోపు అన్నాడు చూడండి. నెక్స్ట్ మీరు ముందుకెళ్తే ఏడు చెప్పాడు చూడండి, 16వ వచనం చదవండి. మరి అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అదే అన్నమాట. అతడు వినకపోతే, అప్పుడు వినలేదు అనుకోండి, అప్పుడేమన్నాడు? ఆ సంగతి సంఘానికి చెప్పు, అతడు సంఘపు మాట వింటాడేమో. వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోను. అదన్నమాట. సో మనం కూడా ఇలాగే చేయాలి. ఫస్ట్ పర్సనల్ గా చెప్పాలి, తర్వాత కొంచెం బాగు చేస్తారు ఇటువంటి వ్యక్తులు అనే వాళ్ళ ద్వారా చెప్పించాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే సంఘాన్ని పిలిపించి, లేదా మనమే సంఘంతో చెప్పాలి. సంఘం మాట కూడా వినలేదు అనుకోండి, ఆ వ్యక్తిని అన్యునిగా సుంకరికి భావించాలి.
మీకు అర్థమైందా? స్నేహం చేసినప్పుడే లోపాలు చెప్పండి. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను మళ్ళీ. కలిసి ఉన్నప్పుడే మిస్టేక్స్ చెప్పండి. దూరం అయిన తర్వాత మిస్టేక్స్ చెప్పొద్దు. చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నారు? కలవటానికి ఇక కుదరదు కాబట్టి, కలవటానికి మీ మనసు కుదరదు కాబట్టి. అందుకనే మనకు దేవుడు ఇందులో చాలా మాదిరిగా మనకు చూపిస్తున్నాడు. చూడండి, మన ప్రభు యోహాను సువార్త 15:13 ఏమన్నాడు? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అన్నాడు కదా. మనం స్నేహం చేస్తున్నప్పుడే ప్రభు ప్రతిదినం ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ వెలుగులో, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడెక్కడ తప్పుదిద్దుకోవాలో, ఎక్కడెక్కడ మనం శిక్ష చేసుకోవాలో వాటన్నింటినీ సహాయం చేస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాశాడు కదా, ఏమని? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం తప్పుదిద్దుటకు అని చెప్పాడు. సో అదన్నమాట. సో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇమ్మీడియట్ గా మీరు ఏ పరిస్థితుల్లో అయినా విశ్రమించకపోతే ఆ విషయము మిమ్మల్ని కొట్టుకొని పోకుండా విశ్రమించండి. మీరు తప్పకుండా అభివృద్ధి చెందుతారు. మీరు అభివృద్ధి చెందడం అంటే ఏంటంటే, మీరు ఇక వెనక్కి తిరగకూడదు. ఒకసారి మనం ఈ పరిచర్య కరెక్ట్ అని చెప్పాక ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉందాం. ఓకే, మీరు అందరు చెప్పండి నాతో పాటు. మైక్ ఆన్ చేయకండి. ఒకసారి ఈ పరిచర్య కరెక్ట్ అన్న తర్వాత ప్రాణం పోయేంత వరకు కూడా వెన తిరగొద్దు. ఓకే, చెప్పగలరు ఎవరైనా ఇప్పుడు మైక్ ఆన్ చేసే మాట? నేను చెప్తానండి. చెప్పగలరు. చెప్పగలరు. ఈ పరిచర్యలో ప్రాణం పోయే వరకు నమ్మకం ఉంది. దేవునికి స్తోత్రం. రాజన్నకు కూడా వందనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం వచనం 10 చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం వచనం 10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఫుట్నోట్లు ఏముంది? ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉంది. అదన్నమాట. సో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏదైనా మీలో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, వెంటనే క్లియర్ చేసుకోండి. నాకు ఫోన్ చేయండి. మీరు ఎలా అపార్థం చేసుకున్నారు, ఇది కాదు. మీరు ఎలా అనుకుంటున్నారా, ఇది కాదు. అలాగే మీ సహోదరులకు కూడా, సహోదరులకు కూడా, మనలో ఉన్న వాళ్ళందరితో కూడా సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించండి అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14లో చెప్తున్నాడు. సో మనం చదివిన వాక్యంలో స్నేహము, రెండవది సమాధానం అనే మాట ఉంది. అది కూడా చదువుదాం చూడండి. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం వచనం 12వ వచనం చూడండి. 12వ వచనం, రాజుల మొదటి గ్రంథం 5:12. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము వాగ్దానం చొప్పున చొప్పున అతనికి జ్ఞానమును దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను. సొలొమోను చూడండి, దైవ గ్రంథంలో మనం చూస్తున్నాము. హీరాము, వీళ్ళిద్దరికి కూడా మనం గమనిస్తున్నప్పుడు సమాధానం అనే అనుభవం ఉందన్నమాట. సో మనం అందరం కూడా సమాధానం కలిగి ఉంటేనే మనం ఒకరితో ఒకరు సంభాషించుకుంటాం. మనం ఒకరితో ఒకరు సంభాషించుకుంటేనే ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేయగలుగుతాం. ఇప్పుడు మీ అందరికి ఒక మాట చెప్తాను చూడండి. మనందరిలో కూడా చాలా మంది విలువ కలిగిన విశ్వాసులు, వరాలు కలిగిన మన ప్రియులు ఉన్నారు. మరి వాళ్ళకి దేవుడిచ్చిన వరం ద్వారా వాళ్ళకి మన క్షేమం కలిగించాలంటే మన ఇద్దరికి మధ్యలో ఏముండాలి? సమాధానం ఉండాలి. నేను ఒక్కడనే గ్రేట్ అని నేను అనుకోకూడదు. నాకు ఒక్కడికే వరం ఉందని నేను అనుకోకూడదు. ఎందుకంటే శరీరములో అనేకమైన అవయవాలు ఉన్నాయని చెప్పాడు. ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పనిచేస్తుందని చెప్పాడు. ఇది ఏ అధ్యాయంలో చెప్పాడు? కృపావరాలను గురించిన అధ్యాయంలో చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఇప్పుడు కొలస్సీ పత్రికలు ఏం చెప్పాడు చూడండి. కొలస్సీ పత్రిక 3:15 ఏమన్నాడంటే, సమాధానము కొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడతారని చెప్పాడు. అది చదవండి. కొలస్సీ పత్రిక 3:15. కొలస్సీ పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి.
ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతుంది మరియు ఎందుకొరకు కృతజ్ఞులయుండుడి. ఎందుకొరకు సమాధానం కొరకు. అంటే మీరు సమాధానంగా ఉండాలని మిమ్మల్ని నేను శరీరంగా చేశానంటాడు కొలసి పత్రిక. కొరింథీ పత్రికలు ఏమంటాడు? మీరు శరీరం కాబట్టి మీరు ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి అంటాడు. కాబట్టి సమాధానం లేకుండా క్షేమాభివృద్ధి లేదు. సమాధానం లేకుండా క్షేమాభివృద్ధి లేదు. ఈ రెండు పదాలు ఏ అధ్యాయంలో ఉన్నాయి? సమాధానం మరియు క్షేమాభివృద్ధి. మీరు చదవండి. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజే వాటిని ఆసక్తితో వెంటాడమని వాక్యం చెప్తుంది అనమాట. నేను అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఇంకా ఎవరితోనైనా సమాధానం పడకపోతే ఖచ్చితంగా మంచి కనెక్షన్ కలిగి ఉండండి. ఒక వ్యక్తితో సమాధానంగా ఉండాలంటే మూలం దేవునికి మనకున్న సమాధానం. దేవునికి మనకున్న సమాధానమే ఎటువంటి వ్యక్తితో అయినా మనం సమాధాన పరుస్తుంది. క్షమాపణ అడగగలుగుతాం, తగ్గించుకోగలుగుతాం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, మనంతట మనం ఎవరూ క్షమాపణ అడగలేం, మనంతట మనం ఎవరూ తగ్గించుకోలేం, మనంతట మనం ఎవరిని సమాధానంతో ఉండలేం. ఎందుకంటే మనకి చాలా అహము అడ్డొచ్చేస్తుంది అన్నమాట. అయితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా దేవునితో మనకు కలిగిన సమాధాన స్థితిని మనం నమ్మితే ప్రతి వ్యక్తితో సమాధానం కలిగి ఉండగలం. సో సమాధానం అనేది ఏం చేస్తుంది? ఆ వ్యక్తి ద్వారా నాకు రావలసిన క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది అన్నమాట. హేరాము మందిరం కొరకే కావలసిన వాటిని ఎందులో పంపించాడు? దేవదారం రాణులను, సరళం రాణులను, సరళపు రాణులను. 10వ వచనంలో మనం చూస్తున్నాం కదా, 5:10లో దేవదారం రాణులను సరళపు రాణులను పంపించాడు అన్నాడు కదా. ఎలా పంపించాడు? సముద్రంలో. ఎస్, ఓడలో పంపించాడు. అంతేనండి, ఓడలో పంపించాడు. నేను ఇలా చెప్పనా, మనం గాని కొంతమందితో మంచి సంబంధాలు కలిగి ఉంటేనే వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాల్సినవి, మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళాల్సినవి వెళ్తాయి. సో భారతదేశం ఇస్రాయేల్ దేశంతో ఎందుకు మంచి కనెక్షన్ లో ఉంది? ఎందుకంటే అక్కడ నుంచి అణు ఆయుధాలు భారతదేశానికి సప్లై చేయబడుతుంది. ఎక్కడి నుంచి కూడా అక్కడికి వెళ్ళాల్సినవి అక్కడ చేరుకుంటున్నాయి. చూడండి, సొలొమోను దగ్గరికి హీరామేమో మ్రానులను పంపిస్తే సొలొమోను ఏం పంపించాడు? హీరామేమో సొలొమోనుకు మ్రానులు పంపించాడు. చూడండి, ఆ మాట గమనిద్దాం. వచనం 11 చదువుదాం. సొలొమోను హీరామునకు 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించాడు. మీరు నాకేం పంపిస్తారు? చెప్పండి, మీరు నాకేం పంపిస్తారు? ఒక ఆదరణకరమైన సందేశం పంపించండి ఉదయకాలం. అదేంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలాగూ వాక్యం ద్వారా బలపడ్డారు, మీరు వాక్యం ద్వారా ఎలాగూ ముందుకు వచ్చారు, మీరు ఈ సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళనని మీరు గట్టిగా నమ్ముతున్న ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ పెట్టండి ఉదయకాలం. మీరు ఓడల్లో పంపిస్తారా, ఫ్లైట్లో పంపిస్తారా, బస్సు మీద పంపిస్తారా, మీ ఇష్టం. లేదంటే ఈ మీటింగ్స్కి వచ్చేటప్పుడైనా ఒక పత్రం మీద రాసుకొని వచ్చేసేయండి, నాకు ఇచ్చేసేయండి. అది కానీ ఖచ్చితంగా పెట్టండి. ఏమనంటే, నేను ఈ సహవాసంలోంచి వెనక్కి వెళ్ళను. ఎందుకు అని అంటే రీజన్ కరెక్ట్గా చెప్పాలి. ఓకే, జాన్ పాల్ ఓడలో పంపిస్తావా? 2 రోజుల్లో వచ్చింది మెసేజ్. ఫ్లైట్లో పంపిస్తావా? మీటింగ్ అవగానే వస్తుంది. లేదు బస్సులో వస్తావా? నువ్వు వచ్చినప్పుడు తీసిరా మెసేజ్. ఓకే, అది నీ ఇష్టమే. నేను మాత్రం ఈ ఉదయకాలం మీ అందరికి జూమ్లో పంపిస్తున్నాను, వినండి. ప్రభు మీ అందరినీ కట్టడానికి దేవుడు మ్రానులను నరికి మీకు ఇచ్చే కృపను నాకు ఇచ్చాడు. అలాగే నాతో పాటు చాలా మంది సేవకులకు ఇచ్చాడు. సో మీరు లెబానోన్లో ఉన్న దేవదారు మ్రానులను పొందుకున్నారు, ఈ పరిచయం సరళపు మ్రానులను పొందుకున్నారు మీరు. కాబట్టి మీరు చక్కగా ఇల్లు కట్టుకోండి, మీరు తొందరగా ఇల్లు కట్టుకోండి. తొందరగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది, అది కూడా చదువుకుందాం. దైవ గ్రంథంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం లాస్ట్ రెఫరెన్స్, ఇది కూడా చదువుకొని ఆగుదాం. వచనం 6, వచనం 7. వచనం 6, వచనం 7. అయితే
క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు Next page పరిశుద్ధాత్మ చదవండి. మరియు మరియు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎట్లు ఇట్లు చెప్పుచున్నాడు. చెప్పుచున్నాను. చాలు సార్, నీ- జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను గాని మీరు గాని ఒక ఇల్లు కడితే, ఇల్లు కట్టిన తర్వాత ఇల్లుగా కట్టబడిన వారిలో పరిశుద్ధాత్మ కూడా మాట్లాడతాడు. కాబట్టి నా సాక్ష్యం పరిశుద్ధాత్మ సాక్ష్యం సింక్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక వ్యక్తి చెప్పేదే వినాలని లేదు. ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా అదే చెప్తున్నాడా, అలాగైతేనే మనం వినాలి. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ మన మీద ప్రభుత్వం చేయడానికి లేదు. గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఎవరు మనల్ని దాసులుగా చేసుకోవడానికి లేదు. సో మా పని ఏంటి, మీ పని ఏంటంటే ఇల్లు కట్టదాం. ఫస్ట్ ఇల్లు కడితే ఇంటి వలె కట్టబడిన వ్యక్తితో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడు చెప్పమంటారా? కొంతమంది ఎలా అంటారు కదా, పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడు అని వాళ్ళు చేసేదానికి కూడా వాళ్ళు ఏం చేస్తారు, సమర్థించుకుంటారు కదా. వాళ్ళకు ఒక మాట చెప్తాను. నిజంగా ఈ పరిచర్లో పరిశుద్ధాత్ముడు చెప్తే ఇలా చెప్తాడు. హాగర్తో ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి షారాకు లోబడి అని చెప్పాడు. సేమ్ అలాగే చెప్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు తెలుసా, నువ్వు ఇవన్నీ మానేసి వెళ్ళి జూమ్లో జాయిన్ అవ్వు అని చెప్తాడు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ మాట కూడా వినరు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ కార్యాల మీదే నిందలేసేస్తున్నారు కదా. కాబట్టి అంతగా భ్రష్టులు మనం కాకుండా జాగ్రత్త పడదు. మనము గాని ఇంటి వలె కట్టబడకపోతే త్వరగా పరిశుద్ధాత్మ మాట్లాడేది ఏంటో మనకు తెలియదు. అప్పుడు ఒక మనిషి మాట్లాడేదే దేవుని వాక్యం అని మనం భ్రమపడతాం. అదే తొందరగా మనం కట్టబడ్డాం అనుకోండి, పరిశుద్ధాత్మ కూడా మాట్లాడితే పరిశుద్ధాత్మ చెప్పేదానికి ఒక వ్యక్తి చెప్పేదానికి సింక్ అయితే అప్పుడు ఆ వ్యక్తి మన దాసులుగా చేసుకునేవాడు కాదు, మన మేలు కోరుకునేవాడు, మన క్షేమాన్ని విచారించేవాడు అని మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఒక ప్రశ్న అడిగి ముగిస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఇంటిని లేట్గా కడుతున్నవాడు ఎవరు? నేను చెప్పిన ఫైనల్ మాటను బట్టి ఇంటిని లేట్గా కడుతున్నవాడు ఎవరు? ఎవరు చెప్తే వాళ్ళందరికీ మెయిల్ చేసినట్టు, ఎందుకంటే వాళ్ళు చెప్పడం ద్వారా మీటింగ్ క్లోజ్ అయిపోద్ది ఒకేసారి. పరిశుద్ధాత్మకు లోబడినవాడు. అన్నా పరిశుద్ధాత్మకు లోబడినవాడు. The one who does not ఇంటిని లేట్ గా కడుతున్నవాడు ఎవరు? అనుభవించలేను. పరిశుద్ధాత్మ స్వరం వినకుండా పరిశుద్ధాత్మ స్వరం వినలేదు. అలా కాదండి. ఇల్లుగా కట్టబడటానికి ఎవరిలో లేట్ జరుగుతుందా అని అడగట్లేదు నేను. ఇంటిని కట్టడానికి లేట్ చేస్తుంది ఎవరు? ఏ సేవకుడు, ఏ ఉపదేశకుడు, ఏ గృహ నిర్వాహకుడు గృహాన్ని ఆలస్యంగా కడతాడు? శరీరానుసార్లు. మీరు అసలు లాస్ట్ లో ఆన్సర్ మరీ దారుణంగా చెప్పారండి. వదిలేసేయండి. ఇక మన ఇద్దరికి ఒప్పందం సరిపోవట్లేదు. నేను కొంచెం లెబానాన్లో ఎక్కువ నరికి పంపిస్తాను మీకు. చెప్పండి. నేను చెప్పిన లాస్ట్ మాట విన్నారు మీరు? మేము ఇల్లు కడితే ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే మీరు ఏం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు? మేము చెప్పేదాన్ని, ఆత్మ చెప్పేదాన్ని టాలీ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇలా టాలీ చేసుకుంటే మాది ఒరిజినల్ ఫేక్ అనేది మీకు బయటపడిపోద్ది. సో అది బయట పడకూడదు అనుకునే వ్యక్తి ఏం చేస్తాడు? ఇంటిని ఆలస్యంగా కడతాడు. ఎందుకంటే మా రంగు బయటపడకుండా ఉండటానికి మేము చెప్పే అన్ని వర్తమానం కాదు, ఉపదేశం కాదు, వాక్చాతుర్యమే, కాలక్షేపం చేస్తున్నాం. ఈ విషయం బయట ఎప్పుడు పడిపోద్ది? మీరు కానీ ఇల్లుగా కట్టబడ్డారనుకోండి, తొందరగా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు అనుకోండి, ఆయన మాట్లాడేదానికి నేను మాట్లాడేదానికి సింక్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు నన్ను గెంటేస్తారు. నన్ను గెంటకూడదు అని చెప్పి, ఆత్మ మీలో మాట్లాడకూడదు అని చెప్పి, మీరు త్వరగా కట్టబడకూడదు అని చెప్పి ఇంటిని ఆలస్యం చేసేవాడు ఇల్లు ఆలస్యం చేస్తాడు. చూసారా? ఇది అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. మీరు మళ్ళీ ఏనండి, మీకు అర్థమైద్ది. కాబట్టి చాలా మంది తమ రంగులు బయటపడకుండా ఉండటానికి, తమ యొక్క ఎలా చెప్పాలి, వర్తమానం దేవుని వర్తమానం కాదని తెలుసుకోకుండా ఉండటానికి వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడకుండా చేసే పనే ఇంటిని ఆలస్యంగా కట్టడం.
కానీ నేను మిమ్మల్ని త్వరగా కట్టేస్తున్నాను. ఎందుకంటే మీలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన కూడా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది నేను మాట్లాడేది కరెక్ట్గా ఉందో లేదో మీరు చెక్ చేసుకొని మీరు ఈ పరిచర్లో ఉండాలో లేదో డిసైడ్ అయిపోండి. ఏ మనిషిని బర్నబా లాంటి వాడిని కావచ్చు ఎవరిని మనం సంతోష పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో పరిశుద్ధాత్ముడు చెప్తుంది, ఒక వ్యక్తి చెప్తుంది కరెక్ట్గా ఉందా లేదా వదిలేసేయండి ఇంకా ఆ వ్యక్తిని. ఎందుకంటే ఆ వ్యక్తి మనల్ని మోసం చేస్తున్న వ్యక్తి, మనల్ని మూసివేస్తున్న వ్యక్తి. సో నేనేం చెప్తున్నానంటే మనం చెప్తుంది ఒరిజినల్లా కాదా అనేది ప్రజలు కూడా తెలుసుకునేటట్లుగా స్పీడ్గా వారిని కడదాం. వాళ్ళంతటి వాళ్ళు వివేచిస్తాం. ఎవరిని ఎవరు బలవంతం చేయొద్దు, ఎవరి మీద ఎవరు ఒత్తిడి తీసుకురావద్దు. ఎవరికి వాళ్లే ప్రభువుని తెలుసుకోవాలి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు అన్నాడు. ఎందుకంటే మీరు ఎవరి మీద ప్రభావితం చేయొద్దు. ఎందుకంటే మీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వారికి ఇచ్చాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభావితం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ ఉన్నాడు, మీకు ఆత్మ ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకునే అవకాశం క్రియేట్ చేద్దాం. ప్రభు తలంపులు మన కొరకే దీవించుంది. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం ద్వారా దేవుడు తన దాసుని నిలబెట్టుకుని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. సొలొమోను గారి సమయంలో నలుదిక్కుల విశ్రాంతి ఉండటం వలన ఆయన మందిరాన్ని నిర్మించగలిగారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన తన బాహుబలం చేత విడిపించి వారందరూ ఇంటి వల్లే నిర్మించబడాలని దేవుని యొక్క ఉద్దేశమని, వారు తిరిగి ఐగుప్తుకు తిరగకూడదని దేవుని యొక్క ఉద్దేశమని జ్ఞాపకం చేస్తూ మనల్ని కూడా ఈ రోజున యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఆయన పునరుద్ధరణ శక్తిని వినియోగించి ఆయన్ని మరి తిరిగి లేపి ఆయన్ని దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించి సంఘానికి శిరస్సుగా ఈ రోజున సంఘాన్ని అంతటినీ నింపడానికి ఆయన అక్కడి నుంచి పనిచేస్తున్నప్పుడు మనం అందరం కూడా ఆ విశ్రాంతిని, దైవిక విశ్రాంతిని మనందరం కూడా అనుభవించి మనం కూడా ఇంటి వల్లే నిర్మించబడాలి అన్న దేవుని ఉద్దేశమని. అయితే ఎవరైతే ఈ యొక్క విశ్రాంతిని అనుభవించట్లేదో వారిలో ఉన్నటువంటి పాప నియమం అనేది కదిలించబడుతుంది. వారు పాపం చేస్తున్నారని, వారి శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఎవరిలో అయితే పాప నియమం అనేది కదిలించబట్టలేదో వారు దైవిక విశ్రాంతిని అనుభవిస్తున్నారని, వారు అభివృద్ధి చెందుతున్నారని, వారు సమాధానాన్ని అనుభవిస్తున్నారనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఎవరిలో అయితే చేదైన వేరు మొలిచినప్పుడే దాన్ని వెంటనే ఏ విషయంలో అయితే మనం ఆటంకపరచబడుతున్నామో దాన్ని వెంటనే సరి చేసుకుని సమాధానం కలిగి ఉంటే మనం విశ్రాంతిని అనుభవిస్తూ మనం క్షేమాభివృద్ధి పొందుతాం అనే విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఏదైనా సహోదరుడు మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం దాన్ని మాట్లాడడం కాదు, కానీ వెంటనే మనం ఏదైనా లోపం ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, ఈ పరిచయంలో ఉన్నప్పుడే మనం చెప్పాలి తప్ప. అంతేగాని బయటికి వెళ్ళిన తర్వాత దాని గురించి మనం మాట్లాడడం అనేది సరైనది కాదు అన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి శ్రేష్టమైన సంగతులు తెలియజేసిన దేవుని దేవకులకు కొడుకు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కొడుకులో ఆయా విధాలుగా సహకరించిన వారికి ఇప్పటి వరకు ఆశీర్వాద వర్తమానమైన ప్రియులు కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని సేవకులు పెంటపల్లి పరిచయం చేస్తున్న రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకును ముగింపు చేసుకుందాం. అలాగే ఈ రోజు జరగబోయే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజు ఉదయకాలం నందు జరగబోయే ఆదరణ కొడుకు కొరకు, జగన్నాథపురంలో జరగబోయే ఆదరణ కొడుకు కొరకు, అలాగే సాయంత్రం జరగబోయే 2 బైబిల్ స్టడీలు, నిడదవోలు అలాగే నలజర్ల బైబిల్ స్టడీ కొరకు, అలాగే 26వ తేదీ నుంచి జరగనున్న దైవ కుమారుల ఉత్సవాల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలండి. వందనాలండి. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ మేడిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయానికే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, మీరు మాకు తెలియజేసిన సంగతులను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నా. మీరు మా కొరకు అప్పగించుకున్నప్పుడు కేవలం మా పాపక్షేమాపణ కోసం మాత్రమే కాక మేము సమస్త విషయాల్లో విశ్రాంతి అనుభవించడం కోసం కూడా మీరు అప్పగించుకున్నారు. మీరు విశ్రమించింది మా విశ్రాంతి కొరకే అని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. దైవిక విశ్రాంతి అనుభవిస్తున్న వారే నాయన త్వరగా కట్టబడతారని మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన, నలుదిక్కుల విశ్రాంతి కలిగినప్పుడే కట్టబడుట అనేది స్టార్ట్ అయిందని
నాయన మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మీరు ఎప్పుడైతే మా ప్రభువా మా కొరకు కార్యాన్ని ముగించి విశ్రమించారో అప్పుడు సమస్త విషయాల్లో మాకు విశ్రాంతి నిలిచి ఉంది. కాబట్టి మేము కట్టబడటానికి ఇది అనుకూలమైన సమయం ప్రభువా అని మీరు మాతో మాట్లాడేందుకు మేము స్తుతిస్తూ ఉన్నా. ఈ కట్టబడే విషయంలో ప్రభువా ఆలస్యం చేసుకుంటే నాయన మేమే వెనకబడిపోతాం. కనుక మేము కట్టబడటానికి మీరు మాకు ఇస్తున్న సందేశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాకు ఇచ్చిన ఉపదేశకులను బట్టి నాయన బోధకులను బట్టి గృహ నిర్వాహకులను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎందుకంటే నాయన వారు మాకు ఇస్తున్న సందేశం కూడా ఆత్మ ద్వారా మేము కట్టబడటానికి మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ సంగతులు నాయన ఇవేవో మా దగ్గరకు వచ్చిపోతున్న సంగతులు కాదు కానీ మమ్మల్ని కట్టడానికి మా హృదయంలో ప్రకాశించే సంగతులు, అవి ఆత్మానుభవం చేత మమ్మల్ని ఒప్పిస్తున్న సంగతులు. అందుకు మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఇదిగోండి హీరాము సొలొమోను వారు ప్రభా వారి సహవాసంలో ప్రభా ఒకరికొకరు వారు సహకరించుకున్న విధానాన్ని మేము వింటున్నప్పుడు నాయన సహవాసంలో మేము ఉన్నప్పుడే నాయన సమస్తాన్ని ఒకరికొకరు సహకరించుకునే విధానం, ఒకరి లోపాలు ఒకరు చెప్పుకుంటూ ప్రేమతో హెచ్చరిస్తూ చక్కగా ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగటానికి మీ కృపను మా అందరికీ కృమ్మరించమని నాయన ఈ సహవాసానికి వేరుగా ఉంటే నా ఇంటిని నేను నిర్మించుకోలేను, నేను కట్టబట్టం అనేది అసాధ్యం అని ఎరిగిన ప్రతి వారు కూడా ఈ సహవాసం నన్ను కట్టేది ఆత్మలోను భౌతికంగాను సమస్త విషయాలు నన్ను కట్టేది అని ఎరిగిన ప్రతి వారు నమ్మకంగా కొనసాగటానికి కావాల్సిన మీ కృపను అత్యధికంగా కృమ్మరించి సహాయం చేయమని మీ దాసును బలపరిచి ఇచ్చిన సందేశాన్ని బట్టి మేము స్తుతిస్తూ నాయన ఈ మీటింగ్లో చేరుతూ ఈ సహవాసంలో కొనసాగుతున్న వారందరికీ నాయన ఇది సత్యం అనే విషయంలో గొప్ప నిశ్చయత కలిగించి ఈ సత్యాన్ని మనం విడిచిపెట్టుకుంటే, సంగతులు మనం విడిచిపెడితే కొట్టుకుపోతాం, తిరిగి వెనక్కి రాలేం అనే ఒక జాగ్రత్తను మీరు కలిగించి ముందుకు కొనసాగింపు చేయమని సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన మా ప్రభుని యేసుక్రీస్తు వారి పేరట మమ్మల్ని ఇంకా ప్రేమించి ఇంకా మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న మా ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ప్రభువు వారి పేరట అడుగుతున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు అలా కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకొని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.